ఈరోజు మా పాఠశాల విద్యార్థులందరం ఆంగ్ల భాష యొక్క ప్రాముఖ్యత గురించి నాటిక ద్వారా ఈ ప్రదర్శన తెలియజేయబోతున్నాం. పాత్రలు: అంశు, వర్షిణి, ఐషా విద్యార్థులుగా, ఫారినర్గా హర్షిని. ముగ్గురు స్నేహితుల మధ్య సంభాషణలో మన నాటకం మొదలవుతుంది. ఇద్దరు స్నేహితులు ఎప్పుడూ ఫోన్లో రీల్స్ చూస్తూ ఉంటారు. మరొకరేమో ఎప్పుడూ చదువుకుంటూ తనకు తెలియని పదాలకు అర్థాలను తన ఫోన్లో నేర్చుకుంటూ ఉంటుంది. అరే, ఈ మధ్యలో వచ్చిన లేటెస్ట్ రీల్ ఏంటిదిరా? ఈ మధ్యలో వచ్చిన లేటెస్ట్ రీలా? మనసులో చేద్దామా? చేద్దాం. అన్న బిజిలే కొడితే దుమ్మా దుమ్మా అడి 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 అడరబుట్ట వచ్చిండే కన్న కొట్ట మనసులాయో అడి 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 మెరుపులిగా వచ్చిండే చెర చెర మనసులాయో అదరబుట్ట వచ్చిండే మెరుపులిగా వచ్చిండే మడత బిడ్డ వచ్చిండే సుతం వచ్చిండే. వాళ్ళ రూమ్మేట్ మాత్రం ఎప్పుడూ ఫోన్లో మెటీరియల్ సెర్చ్ చేసుకుంటూ తనకు రాని అర్థాలను డిక్షనరీలో నేర్చుకుంటూ ఉంటుంది. అరే, ఈమెను చూడు, ఎప్పుడు చదువుకుంటూనే ఉంటుంది. అవునరా, ఈమె దేనికి అప్డేట్ కాదు. ఆమెను డిస్టర్బ్ చేయకురా, ఆమె బ్రెయిన్లో ఉన్న డేటా మొత్తం ఎరేజ్ అవుతుంది. అది డాటా కాదు, డేటా అన్నది. అబ్బో, అది మాకు కూడా తెలుసులే అమ్మా. అరే, ఆమెతో వద్దురా, ఆమె దారి రహదారి, ఆమె డైరెక్షన్లో పోవద్దు. అది డైరెక్షన్ కాదు, డిరెక్షన్ అనాలి. అమ్మ బాబోయ్, ఇంత ఇంగిలి పీస్ నేను తట్టుకోలేను. అది ఇంగిలి పీస్ కాదు, ఇంగ్లీష్ అనాలి. దేవుడా, నేను చచ్చిపోతా. అరే, అర్జెంటుగా వెళ్ళి 2 కాఫీలు తాగలరా, ఇంత ఇంగ్లీష్ మనం తట్టుకోలేము. ఒకసారి వాళ్ళిద్దరూ రామప్ప టెంపుల్కి వెళ్తారు. అక్కడకు ఫారినర్స్ కూడా వస్తారు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ #mavavlogs. ఈ రోజు మనం వచ్చాం రామప్పకి. అరే, ఇంగ్లీష్. హే గైస్, కమింగ్ గైస్, రామప్ప గైస్, శిల్పం గైస్. హే, టీ తాగుడినారా? తాగుడి. అప్పుడే వారి దగ్గరికి ఫారినర్స్ కూడా వస్తారు. హే మ్యాన్, yes man, who constructed this temple? Yeah. Hey man, who constructed this temple? Yeah. The foreigner got angry and scolded these people. Hey fools, answer me. Oh, pool, అదే swimming pool. Hey man, I'm not asking about swimming pool. ఎండ కొట్టుడింగ్స్, చెమట వచ్చుడింగ్స్, ఇక్కడ నుండి పోకపోతే మన పరువు పోవుడింగ్స్. లైక్ ముందు పెజుడింగ్స్, వెనక చూడకుండా ఉడుకుడింగ్స్. ఆయిషా వారి సమస్యను అర్థం చేసుకుని వారి దగ్గరకు వెళ్ళి వారి ప్రశ్నలకు అన్నింటికీ సమాధానం చెబుతుంది. ఆమె స్పీకింగ్ స్కిల్స్ను మెచ్చుకొని తన తదుపరి చదువుకు కూడా కావలసిన డబ్బులు తానే ఇస్తానని, తమ దేశంలో మంచి ఉద్యోగాన్ని కూడా ఇస్తానని హామీ ఇస్తుంది. ప్రజెంట్ సిచ్యువేషన్ ఈజ్ నాట్ పర్మనెంట్ సిచ్యువేషన్. డోంట్ అండర్ ఎస్టిమేట్ ఎనీవన్. యూజ్ ద మొబైల్ ఇన్ ద గుడ్ మేనర్. The technology is used for both and good bad things. But we addict to the bad things. Bad things attract fastly, but good things understand slowly. Our voice is like a life of bird, but speaking skills are wings of bird. Without wings, a bird cannot fly. So, update ante post Facebook లో ఫోటో ఉండడం కాదు, టెక్స్ట్ బుక్ లో ఫోటో ఉండడం. Thank you.